హాయ్ హలో ఈరోజు మడత రొట్టె ఎలా రెడీ చేయాలో చూద్దాం. మడత రొట్టెకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ½ kg, సాల్ట్ మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా పొడి పొడి పిండిలో కలుపుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటే మంచిగా మెత్తగా వస్తుంది పిండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని ఒక ½ gr పాటు మూత పెట్టి ఉంచాలి. మంచిగా దూదిలా వస్తుంది చపాతి, ఇట్లా మెత్తగా ఉండాలి. ½ gr పాటు పక్కకు పెట్టి ఉంచిన పిండిని మళ్ళీ 1 నిమిషం పాటు ఇట్లా మెత్తగా కలుపుకుంటే మంచిగా మెదుగుతుంది. ఇట్లా స్మూత్గా ఉంటే పిండి చపాతీలు మెత్తగా దూదిలా వస్తాయి, పొరలు పొరలుగా. ఇట్లా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత పొడి పిండిలో అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఇట్లా మెత్తగా ఒత్తుకున్న తర్వాత కొంచెం రౌండ్గా 2 సార్లు ఇట్లా తాల్చుకున్న తర్వాత కొంచెం చపాతీలా చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకున్నాక ఇట్లా మడత చేసుకొని మంచిగా ఒత్తుకోవాలి. తర్వాత మళ్ళీ ఇటువైపు ఒకసారి మళ్ళీ కొంచెం పొడి పిండిలో చల్లుకొని చపాతీలా రోల్ చేసుకుంటూ ఈ షేప్ వచ్చే వరకు చేసుకోవాలి. మరీ పలచగా ఉంటే మెత్తగా ఉండదు, ఇట్లా కొంచెం మందంగా ఉండాలి. పెనం పెట్టుకున్నాక బాగా హీట్ ఎక్కిన తర్వాత చపాతీ పెనం మీద వేసుకొని చపాతీ వేడైన తర్వాత 2-3 డ్రాప్ల ఆయిల్ వేసుకొని అప్లై చేసుకున్నాక మరోవైపు వేసుకొని మరో 2-3 డ్రాప్ల ఆయిల్ వేసుకొని పిల్లలకు ఎంతో ఇష్టకరమైన మడత రొట్టె రెడీ. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.